వెల్కమ్ టు బి3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా మాధవరంలో పరిమళించిన మానవత్వం. కరోనా మృతుడికి అంత్యక్రియలు చేసిన పోలీసులు. కుప్పంలోని గంగమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు వెల్లడించిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. నిరాడంబరంగా కొండపల్లి కిల్లా హజ్రత్ బాబా దర్గా ఉర్సు చాదర్ సమర్పించిన సూఫీ మత గురువులు. గుంటూరు జిల్లా పరిధిలో పకడ్బందీగా కర్ఫ్యూ. పరిస్థితిని పర్యవేక్షించిన ఎస్పీ అమ్మిరెడ్డి. వైద్యులు అందుబాటులో లేక బాలుడి మృతి. అనంతపురం జిల్లా కదిరిలో ఘటన. వైద్యులపై స్థానికుల ఆగ్రహం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, కృష్ణా జిల్లా మాధవరంలో మానవత్వం పరిమళించింది. కరోనా మృతుడికి పోలీసులు అంత్యక్రియలు చేశారు. మాధవరం గ్రామవాసి వెంకయ్య కరోనాతో మరణించాడు. కుటుంబ సభ్యులకు సహకరించేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాస్ చొరవ తీసుకున్నారు. పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు విధిగా ధరించి స్టేషన్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు చేశారు. వీరికి మాధవరం సర్పంచ్ భర్త వైకుంఠరావు సహాయ సహకారాలు అందించారు. కానిస్టేబుల్ భాష, పాపారావు, డ్రైవర్ పవన్ పాల్గొన్నారు. అవును సార్. ఆటో మీద పెట్టదు కదా అన్నట్ట, ఆటో మీద పెట్టదు కదా అన్నా, ఆటో మీద పెట్టేయచ్చు అన్న అపర్ణ. సరే కానీ, సరే సరే ఓకే పద నడు. అవును సార్. అవును సార్. ఆటో మీద పెట్టదు కదా అన్నట్ట, ఆటో మీద పెట్టదు కదా. నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నృసింహ సేవా వాహిని సంస్థ పలు ప్రాంతాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. గోమాతలతో పాటు కోతులకు అరటి పండ్లు అందించింది. అహోబిలం, ఆళ్లగడ్డ, కర్నూలు ప్రాంతాల్లో 250 మంది అన్నదానం చేసింది. అహోబిలంలో జిల్లా అధ్యక్షుడు రవికాంత్ చౌదరి, రామకృష్ణ, ఆళ్లగడ్డలో నాగరాజు, నాగేంద్ర, మురళి, శేఖర్, సురేష్, కర్నూలులో జయరామిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాన్న లోపలే కొట్ట. ఇంకా తీసుకో. నాన్న లోపలే కొట్ట. ఇంకా తీసుకో. నాన్న లోపలే కొట్ట. ఇంకా
కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి మంచి రోజులు రానున్నాయి. ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అగ్నిగుండం మండపం నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆలయ నిర్మాణం రాతితో జరుగుతుందన్నారు. మరియు దేవాలయ ప్రారంభిస్తూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి, అభివృద్ధి ఏ విధంగా సహకరించాలి, వాటిపై ఇంజనీర్లతో మరియు దేవాలయ అభివృద్ధి కమిటీతో చర్చించి వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి మన పెద్దలు వస్తున్నారు. ఏదైతే మనం చేయాలనుకున్నామో ప్రతిపాదించినటువంటి పనుల జాబితాలో అంచనా మొత్తానికి వాటి వివరాలను మన గౌరవ సభ్యులు ఇలాంటి గౌరవ అతిథులు మన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ రెడ్డప్ప గారు వివరించారు. పెద్దలు మా తండ్రి సమానులు మన రెడ్డపన్న గారికి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వారి వ్యక్తిగత పిఏ తుకారాం గారికి, సపతి గారికి ఈ గుడి కన్స్ట్రక్ట్ చేయాలని చాలా రోజులుగా మనం అనుకుంటా ఉన్నాము. ఇదే విషయాన్ని మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళమని చెప్పి ఆయన వెంటనే ఎంపీ గారు అక్కడ ఉండినారు. నేను ఎంపీ గారు ఇద్దరు అడిగిన వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పి అనుకోకుండా నేను ఆ విషయం గుర్తు చేయడంతో వెంటనే సపతి గారిని పంపించి ఎస్టిమేట్స్ అన్ని కూడా తీసుకుని వెంటనే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రామచంద్రారెడ్డి అన్న గారు అనుకున్న విషయాన్ని 100% ఫినిష్ చేస్తారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గుడిని రెనోవేట్ చేసి ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో జాతర చాలా సేఫ్గా జరుపుకునే విధంగా కూడా గుడిని రెనోవేట్ చేయడం, అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి వల్ల గత 2 సంవత్సరాలుగా మనం జాతర ఇదివరకు జరిగిన విధంగా జరుపుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. రాబోయే సంవత్సరంలోనైనా జాతర ఈ రెనోవేషన్ అన్ని కంప్లీట్ అయిపోయేంత లోపల అమ్మవారికి వైభవంగా జాతర జరగాలని కూడా అమ్మవారి ఆశీస్సులు కుప్పం ప్రజలందరి మీద ఉండి ఈ కరోనా కాలంలో అందరిని రక్షించాలని కూడా కోరుకుంటాను. గంగమాంబ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయటకు పూజ్యులు, గౌరవనీయులు, పెద్దలు, ఆంధ్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో ఈ చిన్న సమావేశం ఇక్కడ పట్టణంలో ఏర్పాటు జరిగింది. కృష్ణా జిల్లా కొండపల్లి కిల్లా హజ్రత్ గాలిబ్ షహీబ్ బాబా దర్గా ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాదరు, పూలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత భయంకర పరిస్థితులు పోయి సర్వ మానవాళి ప్రశాంతంగా ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. కార్యక్రమంలో జాకిర్ మౌలానా, కమల్, గౌజ్, సుబానీ, జాఫ్రీ తదితరులు పాల్గొన్నారు. नहीं जरा पा ये हो क्या हाँ नीचे नहीं वो भी अच्छे से इससे अच्छा है जबरदस्त है जी। जरा इधर दीजिए जिनकी बारी है
मौला उनकी अकीदत को तू अपनी बारगाह में कबूल फरमा ले। आमीन। इलाहुल आलमीन तू अपनी बारगाह में कबूल फरमा कर बिलखुसूस अपने प्यारे महबूब तानाए क़ुयूब ताजदार मदीना राहत क़ल्ब व सीना जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह आली में हदियतन तोहफतन पेश खिदमत है, कबूल फरमा ले। आमीन। मौला अपने हमारे माँ बाप को तरक्की, बुलंदी, सेहत और आफियत की सलामती अता फरमा। आमीन। हमारे भाई बहनों को, उनके बीवी बच्चों को सबको तरक्की अता फरमा। आमीन। हमारे बीवी बच्चों को बेशुमार नेमतों से, बरकतों से, सेहत और आफियत की सलामती के साथ तरक्की अता फरमा। आमीन। परवरदिगारा पालनहार रब्बे कदीर सैयदना गालिब शहीद रहमतुल्लाह अलैह के तमाम जितने भी मुजावरीन हैं मौला सबको तरक्की अता फरमा, आमीन। सबको खुशहाली अता फरमा। आमीन। परवरदिगारा पालनहार रब्बे कदीर तेरे हबीब सरवर आलम के सदक़े में मौला सैयद हबीबुल्लाह हुसैनी जो गवर्नमेंट के कादी साहब हैं मौला గుంటూరు జిల్లాలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ అమ్మిరెడ్డి స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా నల్ల చెరువు, లాలాపేట, ఏటుకూరు బైపాస్ తదితర ప్రాంతాలలో పర్యటించి కర్ఫ్యూ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కర్ఫ్యూ అమలుకు ఎంతో సహకరిస్తున్నామన్నారు. ఇదే విధంగా కొంతకాలం సహకరిస్తే కరోనా కట్టడి సులభతరం అవుతుందన్నారు. కరోనా సర్వమానవాళిని భయపడుతోంది. సొంత కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారు. కరోనా పీడితులను దరి చేరనీయడం లేదు. అయితే ఇదే కరోనా మనుషులకు కులమతాలకు అతీతం చేస్తోంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. అనంతరంలో ఓ బ్రాహ్మణుడు కరోనాతో మరణించాడు. అయితే అంత్యక్రియలకు ఇరుగు పొరుగు వారు సహకరించలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ముస్లింలు ముందుకొచ్చారు. అంత్యక్రియలకు తమ వంతు సహకారం అందించారు. మానవతకు కులమతాలు అతీతమని నిరూపించారు. सदैव गाड़ी उठा लगा था जाके नहीं
వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ బాలుడు మరణించాడు. ఈ పరిణామం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్పి కుంటలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వైఖరిపై స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అబ్బు అనే బాలుడు ఉయ్యాల ఊగుతుండగా తాడు మెడకు బిగుసుకుంది. దీంతో ఊపిరి ఆడలేదు. దీన్ని గమనించిన ఆ బాలుడి తల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు లేకపోవడంతో అంబులెన్స్లో కదిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు చనిపోయాడు. వీధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏమో తెలియదు, ఈ అధికారులు ఏం చేస్తున్నారేమో తెలియదు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మారిపోయింది. ఇక్కడ హాస్పిటల్ కానీ ఏదైనా నర్సు కానీ ఎవరైనా ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళకి చూడని పరిస్థితి ఉంది. ఈరోజు ఒక పిల్లోడు ఉయ్యాలు ఊగుతూ గొంతుకు కనీసం ఇక్కడ పెట్టడానికి కనీసం ఆక్సిజన్ పెట్టి అట్లా కాపాడడానికి కనీసం శతస్కోప్ కూడా లేని పరిస్థితిలో ఉంది. ఈ హాస్పిటల్ కేవలం ఎన్పికొండ మండలంలో ఇంత పెద్ద మండలం, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది. కనీసం ఒక్క స్టాఫ్ లేకుండా ఇక్కడ దారుణమైన పరిస్థితి ఉంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ గమనించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఇప్పుడున్న స్టాఫ్ కనీసం టైంకి కూడా ఇక్కడికి రావడం లేదు. 11కి వస్తారు, 12కి వెళ్ళిపోతారు. ఇదేనా ప్రభుత్వం చెప్పింది? ఇది ఈ ప్రభుత్వం ఇట్లైనా పాలిస్తామని ప్రశ్నిస్తూ ఉన్నాం. స్థానికులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సమస్య మీద అధికారులు దృష్టి పెట్టి దీన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కోరుతాం. 9 ఏళ్ళ అబ్బాయి ఇప్పుడు సీరియస్ గా పిల్లడు చనిపోయినాడు. కానీ వాళ్ళని చూసే వాళ్ళకి ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది పేరు కోసం అంత ఇక్కడ ఒక్కరు కూడా లేరు. నర్సు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరు లేరు. ఇదే కావచ్చు ఇంకొక హాఫ్ అన్ అవర్లో చనిపోయే పేషెంట్ వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడే చనిపోయే ప్రాబ్లం ఉండాలి. దయచేసి చూడండి, లోపల పోయి చూడండి కావాల్సి నా మాట పెద్ద ఆ నర్సుకి అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్తాంది, డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్తే డాక్టర్ మెయిన్ చుట్టుపక్కల ఉందేమని అనుకున్నాను. ఇంకా కదిలో ఉంది, ఎక్కడ ఉందా ఆమె తెలియదు. ఆమె వచ్చేంత వరకు ప్రాణాలు ఉంటాయా వీళ్ళది? అసలు ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎవరో పేషెంట్లు వస్తూ ఉంటారు, ఇట్లా ఖాళీ ఉంటుంది. దేనికి అదంతా? ఇప్పుడు హాస్పిటల్ దేనికోసమో పేషెంట్లు చూసే ట్రీట్మెంట్. ఎస్పీ సత్య యేసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం పట్టణంలోని పోలీసులు వాహనాలు కాన్వాయ్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల ప్రజలు అనవసరంగా బయట తిరగరాదని ఈ సందర్భంగా సూచించారు. ఆంక్షలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కేసు నమోదు చేసి వాహనాలు సీజు చేస్తామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణం నుంచి సుమారు 30 పోలీసులు వాహనాలు కాన్వాయ్గా బయలుదేరి అంబేద్కర్ కూడలి, రాజీవ్ సర్కిల్, రాజ్ రోడ్డు, శ్రీకంఠం సర్కిల్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణానికి చేరుకున్నాయి. అనంతపురం డీఎస్పీ జి వీర రాఘవరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, నగర సిఐలు, ఎస్ఐలు ఈ కాన్వాయ్లో పాల్గొని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
కడప జిల్లా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేసింది. కడప జిల్లాలో భారీ పేలుడు సంభవించి 10 మంది కూలీల దుర్మరణం పాలవడం తెలిసిందే. మృతుల కుటుంబాలకు టీడీపీ నేత సుధాకర్ యాదవ్ సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. విశాఖ ఎల్జీ బాధితులకు అందించినట్లే ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సైతం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నాగేశ్వర రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, అంటే మండల స్థాయి నాయకుడు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, ప్రజెంట్ సింగిల్ విండో అధ్యక్షుడు కూడా బ్రహ్మగారి మఠం. ఆ వ్యక్తి అక్రమం చేసే దాంట్లో భాగంగా గిలిటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు అన్లోడ్ చేసేటువంటి సందర్భంలో 10 మంది అమాయకులు మరణించారని చెప్పి మరి పత్రికల్లో చూస్తాం. వాస్తవానికి అధికార పార్టీ కాబట్టి, ఇది కొంత మారుమూల ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారనేది కూడా అనుమానాలు ఉన్నాయి. అది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నాగేశ్వర రెడ్డికి 2019-20 ప్రాంతంలోనే నోటీసులు కూడా ఇచ్చినారు. ఇది మైనింగ్ ఆపేసేయండి, మీకు. కర్నూలు మండలం నుజ్జూరులో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు సత్యం రెడ్డి నివాసం ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు శవంతో ధర్నా చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వలేదనే కోపంతోనే హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామంలో మోహరించారు. ఏం చేయలేం. మా బాబు కొజ్జలు గొజ్జనా కొడుకు కాబట్టి పని చేస్తారు మీరు. ఈడ మా ఏరియా మేము ఇంత వరకు ఇవ్వడం ఈడ ఏమైనా చేతికి ఏం లేదు. వాళ్ళకి సేఫ్టీ మనకి పెట్టినారు, వీళ్ళు పెట్టలేరు అంటున్నారు. అది ఆటలు పెరగనీయకుండా స్టేషన్ డిపార్ట్మెంట్ అమ్మ తెగుతుంది కాబట్టి మళ్ళీ ఫోన్ చేసి మస్తీ సార్ మస్తీ ఏం లేదు సార్. మాట్లాడితే ఇంతమంది మొత్తం తంటారా? వినుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడు. కార్యాలయ వేళల్లో విధులు నిర్వర్తించడానికి బదులు యూట్యూబ్లో జబర్దస్త్ కార్యాలయం చూస్తున్నాడు. ఈ విషయాన్ని సబ్ రిజిస్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. టైం రిజిస్టర్ సార్ రావాలి, రిజిస్ట్రేషన్ అయినా తొందర ఏం లేదు. చూస్తారు వాళ్ళే. ఒకటి కాదు వస్తారు, కొడతారు. అందరు కొట్టాల్సిందే, అందరు కొట్టారు, బయట కొట్టిస్తారు. కొడతారు, వస్తారు, బయట కొట్టిస్తారు. అక్కడ ఈకే జనం బాగా క్రౌడ్ ఎక్కువ సార్. టైం ఏమి రిజిస్టర్ సార్ రావాలి, రిజిస్ట్రేషన్ అయినా తొందర ఏం లేదు. చూస్తారు
చూస్తారు వాళ్ళే సార్ అయిపోయింది కదా సార్ క్యాష్ పెడితే ఇక్కడ జనం చాలా మంది ఉన్నారు నువ్వు ఒకటి కాదు కదా. కూడా చాలా ఉన్నాయి వస్తారు కొడతారు అందరు కొట్టాల్సిందే అందరు కొట్టారు బయట కొట్టిస్తారు అది వాడు ఖాళీగా ఉన్నారు కదా సార్ డ్యూటీ అయిపోయింది కదా సార్ సార్ సింగ్ సార్ క్యాష్ కొట్టండి సార్ బయట ఎవరు లేరు కొడతారు వస్తారు అది బయట కొట్టించుకోండి అక్కడ ఈకే జనం బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది సార్ టైం ఏమి ఇంకా రిజిస్టర్ సార్ రావాలి రిజిస్ట్రేషన్ అయినా తొందర ఏం లేదు చూస్తారు వాళ్ళే సార్ అయిపోయింది కదా సార్ క్యాష్ పెడితే ఇక్కడ జనం చాలా మంది ఉన్నారు నువ్వు ఒకటి కాదు కదా. కూడా చాలా ఉన్నాయి వస్తారు కొడతారు అందరు కొట్టాల్సిందే అందరు కొట్టారు బయట కొట్టిస్తారు అది వాడు ఖాళీగా ఉన్నారు కదా సార్ డ్యూటీ అయిపోయింది కదా సార్ సార్ సింగ్ సార్ క్యాష్ కొట్టండి సార్ బయట ఎవరు లేరు కొడతారు వస్తారు అది బయట కొట్టించుకోండి అక్కడ ఈకే జనం బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది సార్ టైం ఏమి ఇంకా రిజిస్టర్ సార్ రావాలి రిజిస్ట్రేషన్ అయినా తొందర ఏం లేదు చూస్తారు వాళ్ళే సార్ అయిపోయింది కదా సార్ క్యాష్ పెడితే ఇక్కడ జనం చాలా మంది ఉన్నారు నువ్వు ఒకటి కాదు కదా. కూడా చాలా ఉన్నాయి కృష్ణా జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. జిల్లాలోని తిరువూరులో కరోనా బారిన పడి భార్య భర్తలు మరణించారు. రాజుపేటలో కిరాణా వ్యాపారి కృష్ణారావు చనిపోయాడు. కోకిలంపాడులో 2 మహిళలు మరణించారు. ఇక కొత్తూరు, వామకుంట్ల తదితర గ్రామాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అన్నా ఆటో మీద పెట్టేయచ్చు అన్న అపర్ణ సరే కానీ సరే సరే ఓకే పద నడు అవును సార్ అవును సార్ ఆటో మీద పెట్టదు కదా అన్నట్ట ఆటో మీద పెట్టదు కదా అన్నా ఆటో మీద పెట్టేయచ్చు అన్న అపర్ణ సరే కానీ సరే సరే ఓకే పద నడు అవును సార్ అవును సార్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కృష్ణా జిల్లా మాధవరంలో పరిమళించిన మానవత్వం, కరోనా మృతుడికి అంత్యక్రియలు చేసిన పోలీసులు. కుప్పం గంగమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు వెల్లడించిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. నిరాడంబరంగా కొండపల్లి కిల్లా హజరత్ బాబా దర్గా ఉర్జు చాదర్ సమర్పించిన సూఫీ మత గురువులు. గుంటూరు జిల్లా పరిధిలో పకడ్బందీగా కర్ఫ్యూ, పరిస్థితిని పర్యవేక్షించిన ఎస్పీ అమ్మిరెడ్డి. వైద్యులు అందుబాటులో లేక బాలుడి మృతి. అనంతపురం జిల్లా కదిరిలో ఘటన, వైద్యులపై స్థానికుల ఆగ్రహం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజం.